మా పెళ్ళైన కాడి నుంచి మా ఆయన్ని 2 దూడలు తీసుకురా వాటిని సాక్కుంటా అంటే 2 పిల్లలు పుట్టాక కూడా అడిగినా కూడా కాదన్నాడు. చివరికి అడిగి బతిమలాడితే తెచ్చుకో అని అయితే అన్నాడు. మా నాన్నకు డబ్బులు ఇచ్చి 2 దూడలు తీసుకురా అంటే మా నాన్న ఒకటి గుడిదాన్ని ఒకటి నడిదాన్ని అయితే తీసుకొచ్చాడు. మిడిల్లో ఉన్న దూడ మా నాన్న వాళ్ళదే. వాళ్ళ దగ్గర ఒకటే ఉండలేదని మా ఓటిల్లో అయితే కట్టేస్తారు. రోజు కలిసి 3 మేతకైతే వెళ్తాయి. కానీ ఒకరోజు 2 వచ్చాయి ఇంటికి, ఇంకోటి రాలేదు. ఎట్టపోయిందిరా నాయనా అనుకుంటుంటే 4 రోజులైతే ఇంటికైతే రాలా. వచ్చిందిలే ఎట్లో గిట్టగా 4 రోజులకి అని చెప్పేసి వచ్చిన రోజే గబగబా ఒక రంగు తెప్పించి కొమ్ములకైతే రంగు అయితే వేసాను. ఇంకోసారి పోయినా ఎమ్మటే కనిపెట్టొచ్చని. నేను దూడలు తెచ్చుకొని 1 సంవత్సరం అవుతుంది. నేను తెచ్చుకున్నప్పుడు ఇంకా కొంచెం చిన్న దూడలే తెచ్చుకున్నాను. ఈ సంవత్సరం వర్షాలు లేక దూడలనైతే ఇడిసే తోలుతాము. మాకల్లి ఇంకా పంటలు అయితే వేయలేదు వానలు లేకపోయేసరికి. ఇవి వచ్చాక వీటిని కట్టేసి గెడ్డేసి నీళ్లు పెట్టి ఉదయాన్నే పేడకలు తీసి మళ్ళీ అటు తర్వాత పక్కకు పోతే కోళ్ళని వాటికి నీళ్లు పెట్టను, గింజలు పెట్టను, పగులంతా అదే సరిపోతుంది. ఒక అమ్మాయి అయితే స్కూల్కి వెళ్తుంది. కానీ అబ్బాయి ఇంటి దగ్గరే ఉంటాడు కదా, వాడిని కోళ్ళని చూసుకుంటా పగులంతా ఎట్టే టైం అయితే గడిచిపోతుంది. ఓకే, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.